హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మేము ఇప్పుడు మిర్చి పౌడర్ తీసుకుందామని వెళ్తున్నాము. ఎక్కడ? చిట్యాల అది గిర్నియా, కారం గిర్ని ఉంది. కారం గిర్ని ఉంది, అక్కడికి వెళ్తున్నాం. అసలు మనము లాస్ట్ టైం కానీ అప్పుడు కానీ మిర్చి తీసుకొని పట్టించినాం కదా. బట్ ఇప్పుడు టైం లేక అండ్ వర్షాలు మధ్య మధ్యలో పడుట్లా సెట్ కాక ఇక కారప్పొడి అయితే అయిపోయింది. ఇక మన బిర్యానీలు ఎట్లుంటాయో తెలుసే కదా, ఇక అందుకని చెప్పేసి ఎక్కువ బిర్యానీలే అవుతున్నాయి. ఉడుస్తుంది పొట్టి. ఇప్పుడు కారం అనేది బిర్యానీకి నువ్వు ఎట్లేమంటావు, ఎక్కువ 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 అంటావు కదా. సో అందుకని బిర్యానీ కూడా ఎక్కువ స్పైసీ కూడా తినొద్దు. ఏ టేస్ట్ ఉంటుందో ఆ మోడరేట్ లోనే మిర్చి పౌడర్ వేసుకుంటే మంచిగా ఉంటుంది. నిర్మల్ మంజుల ప్రాంతం ఒకటే ఇక అట్లా అయిపోయింది. అప్పుడప్పుడు ఇటు గటు పులాజ్ బాబా టెంపుల్ సైడ్ ఉందా, వెనకాల గ్రౌండ్ ఉంటుండే, అదే మన ఇంటి సైడ్. అటు వచ్చి క్రికెట్ ఆడుతుంటాం ఇంటర్మీడియట్ లా. ఆ మట్టి ఆ దుబ్బాకు సాయంత్రం వచ్చి ఆడిపోయేటోళ్ళం. రూమ్ అక్కనే ప్రియదర్శనాలే ఉంటాడు కదా మాదిగా. పాపం మహాన్వి గారు అయితే ఇప్పుడే లేచి తీసుకోవద్దండి కానీ కారం కదా అని మిర్చి పౌడర్ కదా, మళ్ళీ ఎక్కడన్నా ఏమన్నా గింతంత పడ్డా కూడా సుర్రం అంటది మళ్ళా. అందుకని అట్లా అని 8 కేజెస్ కదా. 8 కేజెస్ ఎంత అయింది? 1440. 180 కేజీ అట్లా ఇచ్చింది. ముందు రావాలి बढ़िया ना थोड़ा सीजन अभी रेट ज़्यादा ही వర్షం కొంచెం పచ్చి పచ్చి ఉన్నాయి మరి. गाली डल వెదర్ మొత్తం చల్లగా ఉంది కదా. ఇప్పుడే కారం పొడి తీసుకొని బయలుదేరినాం. అక్కడ ఆయన ఏమడుగుతుండంటే, ఏ సార్ మీకు తెలియదు మేడం, మీరు చెప్పండి కారం అది ఎక్కువ ఉన్నది తీసుకుంటారా తక్కువ ఉన్నది తీసుకుంటారా అంటుండే. నేనేం చెప్పాలి, లేదు బ్రదర్ నేనే వంటలు అని చెప్పిన. మొత్తం నేనే వండుతా, ఇక వీడియోలు అప్పుడే ఈయన వండుతాడు అంతే. మూర్తి గారు ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకో. నిజమే. ఇంతసేపు ఎటువైనా బెట్ట మహాన్వి 2 సార్లు గుర్తు చేసినాము బెట్ట. పొట్టేమో స్వీట్ తిన బుద్ధి అవుతుంది అన్నది. నీకు అసలు స్వీట్స్ అంటే ఇష్టమే ఉండదు కదా పొట్టే. ఏదో చేసుకుందామన్నా, ఏదో ఒక స్వీట్ అయితే చేసుకుందాం అంటుంది. సో దానికోసం అయితే మనము ఇప్పుడు బ్రెడ్ ప్యాకెట్ డబుల్ కమిటా వేసుకోనికి అయితే ట్రై చేస్తున్నాము. ఇప్పుడైతే మనం బ్రెడ్ ప్యాకెట్ డ్రై ఫ్రూట్స్ తీసుకుపోతున్నాం. ఎగ్దమ్ చేస్తాం. ఇక ఏది చేద్దాం, ఎగ్దమ్ పొట్టి డబల్ కమిటా చేద్దాం బేట. సరేనా మహానయ్య, నువ్వు చూసినావు అనుకో బేట, కావాలంటావు, నీకు ఇయ్యం మేము. సో ఇప్పుడు పోయిన తర్వాత అయితే ప్రాసెస్ మనకు తెలుసు ఎట్లాగో. మేము బ్యాచిలర్గా రూమ్లో ఉన్నప్పుడు, ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నప్పుడు ఏం చేస్తున్నాం అంటే, ఎప్పుడన్నా స్వీట్ తినబుద్ధి అవుతుంది అనుకోని రిగ్గింతే అంత ఒక 20 రూపాయల బ్రెడ్ తీసుకపోతుంటే, ఒక 10 రూపాయల పాలు, 10 రూపాయల చక్కెర, కథం డబల్ కమిటా వేసి పడేద్దుంటాం. ఇక ఇప్పుడు కొంచెం డిఫరెంట్గా చేద్దాం. అట్లా కాకుండా ఇక బ్యాచిలర్ నుంచి వెళ్ళి ఫ్యామిలీ అయినాం కదా, అట్లా చేస్తే మళ్ళీ పొట్టి తినది కావచ్చు. తింటావా? మా మహాన్వి ఈవినింగ్ వాకింగ్ చేస్తుంది. పాపం పార్కుకో డైలీ అలవాటు. ఇక్కడ మట్టి కాళ్ళతో నడిపియాలి కదా, మంచిది కదా మట్టిలో నడిపిస్తే, అందుకే నడిపిస్తున్నా. మహాన్వి డబల్ కా మీటా. ఫస్ట్ మనం అయితే బ్రెడ్ ప్యాకెట్ తెచ్చుకున్నాము. బ్రెడ్ను అయితే కొంచెం సేపు ఆరబెట్టుకోవాలన్నట్టు గాలికి. అప్పటి నుంచి తెచ్చుకుంటే అయిపోతుండే. ఎండలో పెట్టేస్తే మంచిగా ఎండి అంటే వాటర్ కొంచెం ఎవాపరేట్ అయిపోయి కొంచెం గట్టిగా తయారవుతుంది కదా, అట్లా మంచిగా ఉంటుంది అన్నట్టు. సో ఎనీవే ఇప్పుడైతే మనం ఫ్యాన్ గాలికి అయితే ఆరబెడుతున్నాము. ఒక బ్రెడ్ ప్యాకెట్ సరిపోతుంది అప్పటి. ఓ మస్తు అవుతుంది ఇది కదా. గంట కొన్ని నుంచి మొత్తం చేస్తామా. దీంట్లో మనం డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి కదా. ఇది డ్రై ఫ్రూట్స్ ప్యాకెట్ 80 రూపీస్ ఉంది ఎంఆర్పి. 80 రూపాయలు, 50 రూపాయలకి ఇచ్చిండు ఇది 80 రూపాయలు. ఈ బాదాములను అయితే మనము మంచిగా కట్ చేసుకొని చాక్ చేసుకొని పెట్టుకోవాలా. ఈ కాజులను వచ్చేసి మనమైతే గీలో ఫ్రై చేసుకొని పెట్టుకోవాలా. ఇగో ఇట్లయితే కట్ చేసుకొని పెట్టుకున్నాం మనమైతే. ఇవి పిట్ల జొన్న రొట్టె.
ఈ బ్రెడ్ ముక్కలు అయితే ఆరిపోయినాయి. ఇంకొంచెంసేపు ఎండలు ఉంటే ఎట్లా అంటే ఈ ఆయిల్ కానీ గీ కానీ మంచిగా ఎక్కువ గుంజుకోదు అన్నట్టు, మంచిగా ఇట్లా క్రిస్పీ అయితే అన్నట్టు. వీటిని కట్ చేసుకుని కూడా ఫ్రై చేసుకోవచ్చు. మనమైతే వీటికే ఫ్రై చేస్తాం. ఇప్పుడు చూసే రాగుండ్రి మొత్తం గీలనే ఫ్రై చేయాలి ఇదంతా కూడా నెయ్యిల్నే. కాబట్టి నెయ్యి మనకు తక్కువ ఉంది కాబట్టి ఏం చేస్తున్నాం అంటే కొంచెం ఆయిల్ పోసుకొని ఆయిల్లోనే కొంచెం నెయ్యి పోసుకొని ఫ్రై చేద్దాం. అట్లా నెయ్యి కొంచెం అంతానే ఉంది కాబట్టి ఈ ఒక స్పూన్ ఇట్లా యాడ్ చేస్తుంది. మీకు గీ మొత్తం ఉంటే గీతో చేసుకోవచ్చు, అంతేనా? చాలా మళ్ళీ యాడ్ చేసుకుంటారు. వేస్తున్నా ఎట్లయితుందో ఇట్లా వేసుకోవాలి. మళ్ళా కొంచెం సేపు ఇట్లా కాగానే ఇటున్నది ఇటు వేసుకోవాలి, ఇటున్నది ఇటు వేసుకోవాలి. జర తీయడానికి మనకి ఇబ్బంది అవుతుంది కదా. గిట్లాంటిది ఉందనుకోండి జర మంచిగా వెళ్తాయి. ఇట్లా ఇట్లా పట్టుకొని ఇట్లా తీయచ్చు కదా. ఇగో ఇట్లా ఇట్లా తొందరగా నువ్వు చిన్న పోరు కానీ గిట్ల లేట్ అయితే గిట్ల అవుతుంది. ఇట్లా మాడిపోవద్దు. అందుకే తీతి అంటున్నా ఆల్రెడీ. మాడింది వెయ్యకపోతే మధ్యలో కాలలేదురా అది. కాలేదు మధ్యలో కోసం చూస్తే చుట్టుపక్కల ఇంకెక్కువ ఇదైపోతుంది. కానీ నేను అది ఎక్కువ శాతం సైడ్ లో తీసేస్తారు కదా. వాస్తవానికి మీకు చెప్పుడు మర్చిపోయినా, ఈ సైడ్ తీతి తర్వాత సైడ్స్ తీసేస్తారు. కానీ నేనేం చేస్తున్నా అంటే ఈ ఎడ్జెస్ అట్నే ఉంచుతున్నా. ఎందుకంటే ఈ ఎడ్జెస్ కూడా చాలా టేస్టీ వస్తాయి. వాళ్ళకి టేస్ట్ తెలక తీస్తారు ఏమో తెలియదు కానీ బెస్ట్ చెఫ్ కదా నువ్వు. ఇవాళ కామెంట్ పెట్టిన పొట్టి మహాన్వి కిచెన్ ఏమో పెట్టుకోమని కామెంట్ చేసారు. మహాన్వి గారు కిచెన్ అని పెడితే మరి డ్యూటీ ఎట్లా చేసుకోవాలి? డ్యూటీ లేదు, రెస్ట్ టైం లో పెడతా. నేను కూడా చేస్తా చెప్పు. ఇప్పుడు చెఫ్ చేస్తా, నేను వంట చేస్తా. నేను చెప్తున్నాను, నేను చేస్తా చెఫ్, వంట చేస్తా. నువ్వు గిన్నెలు బౌళ్ళు ప్లేట్లు అందరు తిన్నాయని నువ్వు అడుగు. మహాన్ ఏమో అక్కడ కౌంటర్ దగ్గర కూర్చుంటది. అది కాదు కానీ నేను అప్పుడప్పుడు వంట చేస్తాను చెప్పు. పొట్టి చికెన్, టమాటా, బీరకాయ ఫ్రై మంచిగా అవుతుంది. కానీ ఒక్కసారి వంట చేసింది అనుకో నెక్స్ట్ టైం లొల్ల పెడుతుంది కదా, నేను కింది మీద అయితే. అట్లా కాదు చెప్పు, నిజం చెప్పు. నిజమే, బాగానే ఒకసారి మటన్ చేసిన చెప్పవా? వాస్తవానికి మటన్ పొట్టికి అలవాటు లేదు అసలు తినడు. పెళ్ళైన తర్వాత నుంచి నేను అలవాటు చేసి అత్తమ్మోళ్ళు చెప్పారు ఎట్లయినా అలవాటు అయినా కొంచెం అనేసరికి, అంటే అప్పట్లో చెప్పారు నాకు, అందుకని అలవాటు చేసి. కానీ పని ఎప్పుడు అలవాటు చేయలేదు పొట్టి నీకు. నేను పని చేస్తా, ఎందుకు చేయాలి? చేస్తుంది కానీ స్లో చేస్తుంది జర్రా పాపము. ఇక ఆమె బాడీకి తగ్గట్టు ఆమె స్లో చేసే లోపలి టైం అయిపోతుందని చెప్పేసి నేనే ఫాస్ట్ గా చేసేసుకుంటా. ఇక అంతేగాని చేస్తుంది కొద్దిగా పాపం. ఎక్కువసేపు కనుక ఆరినాయి అనుకోండి, ఇక మనం పాలను కూడా కాగబెట్టుకోవాలి. ఇక బర్రె పాలు ఇక్కడ దొరకక ఇక ప్యాకెట్ తెచ్చిన. మీరు ఉంటే గిట్ట బర్రె పాలు పోసుకోండి, మంచిది. ఎందుకు ఆవు పాలు పోసుకోవద్దా? ఆవు పాలు దొరికితే ఆవు పాలు, మేక పాలు దొరికితే మేక పాలు. ఒకటి ఎక్క నేను ఇప్పుడు మేక పాలు తాగుతారే, మస్తు చాలా హెల్తీ మేక పాలు తెలుసా? మంచిగా గాగబెట్టుకోవాలి. గాగబెట్టుకుంటప్పుడు ఎన్ని పొంగులు రావాలి? పొంగులు లెక్క ఏం లేదు కానీ మంచిగా కలుపుకుంటూ ఉండాలి. అట్టును కూడా దీంట్లో కలుపుకుంటూ ఉండాలా. ఇక మనమైతే ఆనకం పట్టుకుని ఉంటది, ఈ చక్కెర ఆనకం అన్నట్టు. ఈ చక్కెర ఆనకంలో ఇట్లా పట్టుకోవాలి, ఇంట్లో చక్కెర పోసుకోవాలి. ఇక అంతా ఇంత నాకు ఏం తెలియదు, దానికి సరిపడేంతనైతే నేను గెస్ తో వేస్తున్నా. గెస్ తో నువ్వు చెప్పు కదా చెప్పడానికి. నేను చెప్పును కానుకోటి. ఇక ఇంత అయితే వేసిన ఇది ఇంకొంచెం వేస్తా. వేసా స్వీట్ అవుతుందేమో. సరే అది సరిపోతుంది. అది పోసిన తర్వాత ఏం చేయాలంటే వాటర్ పోయాలి. వాటర్ అయితే ఇట్లా పాలు మంచిగా మరగగా మనం ఏం చేస్తాం పొట్టి, పాలు మరిగిన తర్వాత ఏమో స్వీట్ అవుతుంది కోవనా. అంటే కొంచెం చిక్కదనం వచ్చేదాకా మనం ఇట్లా కలుపుకుంటూ మరగబెట్టుకోవాలి. జర చిక్కదనం వస్తుంది చూడండి, అప్పుడు టేస్టీ ఉంటుంది. అవునా? అవునండి, నీకు ఏం తెలియదు కానీ నువ్వు చెప్పు కదా. చెప్తావు. మంచిగా పాలు అయితే మరుగుతున్నాయి కదా. ఈ మరగమైన దీంట్లో ఏం చేస్తున్నామంటే యాలకులు, ఇలైచీలు ఒక 4-5 మంచిగా ఇట్లా దంచుకున్నవి ఉన్నాయి. ఇవి తీసి ఇంత పాలలో వేస్తున్నా. మంచి గమగమ వాసన వస్తుంది. ఈ మనం కట్ చేసుకున్నటువంటి ఉంది బాదం, అవి కూడా దీంట్లో యాడ్ చేసేసిన. నువ్వు కుక్కీ కొట్టి నువ్వు స్వీట్ చెయ్యు అని చెప్పిన. నేను నైట్ డ్రెస్ వేసుకున్నా, నేను నేను రాను అని అన్నది. ఇప్పుడేమో వీడియో తీసిన పోది ఉన్నాయే బాదాములు 8 వచ్చినట్టు దానికి తాపుకోట అనేది తింటున్నాం. ఈ ఆనకం అయితే వచ్చింది అనుకుంటున్నాము. గెస్ ఎత్తున్నాయి, గెస్. ఈ అటు బ్యాచులర్ వంట కాదు, ఇటు ఫ్యామిలీ వంట కాదు, రెండింటికి మధ్య ఉండేటట్టు ఉంది. అంతా హైలైట్ అవుతుందో కాదమ్మా. దీంట్లో అయితే ఎత్తున్నాం. మరి ఇక వేసి కలుపుదాం, ఎట్టయితే అటు కాని పొట్టి. జీరాని కిస్మిస్లు
అబ్బా వేసి కలుపుడే పోయిగా కాస్త కలుపుతానే ఉండు ఇక ఎటు దొరుకుతాడు ఇది జర కలుపుడు కాగానే ఏం చేయాలో తెలిసేనా? పాలు పోయాల. అబ్బా ఏం చెప్పినావు కోటి, ఏం చెప్పావురా? అంతే మరి. ఇక మనం అయితే పాలైతే పోసుకుంటున్నాం. కనబడుతుందిరా. ఇట్లయితే కలుపుకోవాలి. ఇది ఎప్పుడు బంద్ చేసుకోవాలంటే కొంచెం ఇట్లా జ్యూసీ ఉన్నప్పుడే ఆఫ్ చేసుకోవాలి స్టవ్. ఇక స్టవ్ అయితే ఆఫ్ చేస్తాను. ఇక ఇట్లా కొంచెం నువ్వు తినగా మిగిలిన ఉన్నాయి కదా బాదం కొన్ని తురుము ఇట్లయితే యాడ్ చేసుకోవాలి. ఇవి ఉన్నాయి కదా కాజు, ఇవి కూడా ఇట్లా యాడ్ చేసుకోవాలి కొన్ని. అంతే రెడీ. ఇట్లా యాడ్ చేసుకున్నాం కదా. ఇక ఫుడ్ కలర్ గిడ్డి కలర్ అందరు అన్ని యాడ్ చేసుకుంటారు. ఇక కలర్ గిల్లర్ కదంతా మనకెందుకు, స్వీట్ నచ్చింది తీయగా తిన్నామా లేదా గంతే. మంచి ఖతర్నాక్ టేస్టీ ఉండే డబుల్ కమిట్ అయితే రెడీ అయిపోయింది. గిన్నెల్లో లేస్తున్నా. ఆడు ఎవరైనా హోటల్లో గింతంత వేసి దానికి ఎంత తీసుకుంటారు పట్టి? 50 రూపాయలు తీసుకుంటారు. ఈ గిన్నె తీయాలంటే 100 రూపాయలు పెట్టి గిన్నె తీసుకో. లేకపోతే నువ్వు ఏం పని చేసినావు దీంట్లో చెప్పు? అన్ని నేను చేసిన, ఏదో వీడియో కోసం నువ్వు చేసినావు. జస్ట్ ఓన్లీ వీడియో తీసుడు తప్ప దీంట్లో ఏమైనా ఎఫర్ట్ పెట్టినావా? నేను చేసి అప్పుడప్పుడు వేయనా? ఇప్పుడు దీంట్లో అంటున్నా నేను, దొంగ తప్పించుకోకు. ఇప్పుడు దీంట్లో ఏమన్నా ఎఫర్ట్ ఉందా నీది? వీడియో తీసిన కొన్ని కరెక్ట్, వీడియో తీసి ఇంపార్టెంట్. మనకు వీడియో అట్లా వచ్చింది అని అంటే కారణం నువ్వే. కంతానం వెయ్యకు, కొంచెం ఏంగా తినండి. మా మమ్మీ తినదు, డాడీ కూడా ఎక్కువ స్వీట్ తినాలి. గంతగానే మెత్తున్నావు ఇంద్రా. సో ఇది స్పూన్లో పట్టి. సరే స్పూన్లు తెచ్చినందుకన్నా నీకు ఫ్రీ తప్పని. ఫస్ట్ టేస్ట్ చేయాలి కదా, టేస్ట్ చేసి చెప్పు అది ఎట్లుందని. అయితే ఫస్ట్ పొట్టిన తినమని చెప్పి అది దయ్యం గియ్యం అంటే జిట్టు ఉంటుంది మొత్తం నీకే తలగాలని చెప్పేసి కంట్రీలో ఉన్నావు బేట. ఈ సెకండ్ టైం నేను తింటున్నా. సూపర్ పొట్టి, టేస్ట్ అయితే బాగుంది. మనం షాపులలో తింటాం కదా, దాదాపు అదే రేంజ్లో ఉంది టేస్ట్ మాత్రం. చాలా బాగుంది. ఎప్పుడైనా మీకు బోర్ అనిపించింది అనుకోండి, స్వీట్ తినాలనిపిస్తే గిట్న బ్రెడ్ ప్యాకెట్ తెచ్చుకున్న 10 రూపాయలు పాలు, 20 రూపాయలు పాలు తెచ్చుకొని 10 రూపాయలు చక్కెర, 2 యాలకులు, 4 బాదం, 4 కాజు కదా మానకం కలిపి దాంట్లో వేసి నూనెలకి వేసి తీస్తే బ్యాచిలర్కి యూజ్ అవుతుంది అని చెప్పు. బ్యాచిలర్స్కి మంచిగా యూజ్ అవుతుంది. ఫ్యామిలీ వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. మరి ఇప్పుడు ఫ్యామిలీ వాళ్ళం కాదా, నేను చేయలేనా? అంటే కొత్త ఫ్యామిలీస్ వాళ్ళకి సెట్ అవుతుంది మీకు కూడా. సో ఇది ఇలా వీడియో అనమాట. ఈ వీడియో ఎట్లా అనిపించింది మీరు ఖచ్చితంగా కామెంట్ చేయండి, లైక్ చేసి షేర్ చేయండి వీడియోని. మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.